విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నాడు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై ప్రమాణ స్వీకార వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అత్తిరాల సురేష్ కృష్ణ ధర్మకర్తల మండలి చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించగా మరో 11 మంది సభ్యులు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి సభ్యులకు ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు పుష్పగుచ్చాలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం వంటి పవిత్ర క్షేత్రమున్న కోవూరు నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యులను ఆమె అభినందించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భక్తుల కోసం వసతులు మెరుగుపరచాలని, ఆలయ ఆచార వ్యవహారాలను దెబ్బతీయకుండా సంరక్షించాలని సూచించారు. ఆలయ ఆస్తులను పరిరక్షిస్తూ వివాదాలకు తావు లేకుండా బాధ్యతలను నిర్వహించాలని ధర్మకర్తలకు సూచించారు. అలాగే రామతీర్థం గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. సేదరెడ్డి గారికి, జడ్పీ వైస్ చైర్మన్ గారిని, మండల నాయకులందరూ వేదికపైకి రావాల్సిందిగా మరి కోరుచున్నాం. నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాస పూర్వకముగా చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా